నమస్కారం. కొద్దిగా 11 గంటలకు అనుకున్నటువంటి సమావేశము కొన్ని అనివార్య కారణాల 12 ఎందుకంటే వారు గుడికి పోయి రావడం ఆలస్యమైంది. సో 12 గంటలకు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు పెడతాను. గోల బాలరాజు గారు వారు న్యాయవాది, న్యాయ విద్యలో వారు పిహెచ్డి కూడా పొందారు. మరి అతి తక్కువ వయసులోనే మంచి విద్య, అదేవిధంగా మంచి అవకాశం వారికి ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా 2014లో అచ్చంపేట నుంచి గెలిచారు. మళ్ళీ 2019లో కూడా రెండోసారి అచ్చంపేట నుంచి గెలిచి మొన్న కొన్ని ఓట్లతో వారు ఓడిపోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. మరి బాలరాజు గారు ఈరోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు, దేశం కోసము, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు బీజేపీలో రావడం జరిగింది. వారికి నేను మర్యాదపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని చేర్చుకొని మా పార్టీ బలోపేతానికి కేవలం అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణలో కూడా వారు కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ, నమ్ముతూ వారిని పార్టీలో నేను ఈరోజు వారికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వం సంబంధించినటువంటి ఒక ప్రక్రియ లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారికి స్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి లక్ష్మణ్ గారు కూడా రావడం జరిగింది. మరి మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా ఉన్నారు.